రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలకు హాజరవుతారని ఆయన తెలిపారు. వెంకటాయపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తి చేయడంలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు 20,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా శ్యామలరావు వివరించారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శ్రీవారి కళ్యాణం 15వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. SVBC ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక భక్తి సంగీత కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సిఆర్డీ కమిషనర్ గారు, అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లు సమీక్షించడానికి, ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, వారికి కూర్చుని వీక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే పెద్ద LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము, కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో, రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. శ్రీనివాస కళ్యాణాన్ని SVBC ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయడం కూడా జరుగుతుంది.